అందుకే ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చే ముందే 3 రోజుల ముందే ఒక 300 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలకు సంబంధించి విడుదల చేయడం జరిగింది. తొందరలోనే మీ బ్యాంకు ఖాతాల్లోకి వస్తాయి. ఇంకొంతమంది అభయహస్తం కూడా రాకుండా కొంతమంది పెద్దవాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఆ ప్రోగ్రామ్ లో కూడా డబ్బులు తొందరలోనే విడుదల చేయడం జరుగుతుంది. దయచేసి చాలా ఓపికగా ఇన్ని రోజులు ఉన్నారు. పెన్షన్లు పెరిగినాయి, అందరికీ కూడా మీకు తెలుసు. 1000 రూపాయల పెన్షన్లు వస్తున్నాయి. బీడీలు చేసుకునే అక్కా చెల్లెలను గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోలే. కానీ కేసీఆర్ గారు ఈరోజు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 4 లక్షల మందికి తెలంగాణ వ్యాప్తంగా అక్కా చెల్లెలకు నెలకు 1000 రూపాయల చొప్పున 40 కోట్లు, నెలకు సంవత్సరానికి 500 కోట్లు ఖర్చు పెట్టి బీడీలు చేసుకునే అక్కా చెల్లెలకు కూడా అండగా నిలబడ్డ ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇక్కడ మీరందరూ ఆడకూతురున్నారు, మీకు అన్ని విషయాలు తెలుసు. ఈ రోజు ఒక ఆడపిల్ల పుట్టిందంటేనే గుండెల మీద బరువు అనుకునే రోజులు మనకి. మరి అట్లాంటి ఈ రోజుల్లో ఒక ఆడపిల్ల పెళ్లిడికి వస్తే కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, పేదవారైతే చాలు. మరి ఆ మేనమామ, ఆ ఆడబిడ్డ మేనమామ కట్నం పెడతాడో లేదో తెలియదు, కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రం మీకోసం నేనున్నా అని చెప్పి షాదీ ముబారక్ కార్యక్రమం కింద, కళ్యాణ లక్ష్మి కార్యక్రమం కింద 51,000 రూపాయలు ఈరోజు ఆడకూతురి పెళ్లి ఖర్చులకు కూడా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత 200 రూపాయలకు కనీసం పెద్దవాళ్లకు మందు బిల్లలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అందుకే ఆలోచన చేసి అప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ ను 5 రెట్లు పెంచి ఈ రోజు 1000 రూపాయలు చేసుకోవడం జరిగింది. వికలాంగులకు 500 పెన్షన్ ఏదైతే ఉండేనో దాన్ని 3 రెట్లు పెంచుకొని ఈ రోజు 1500 చేసుకున్నాం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 3 ఏళ్ల కిందట 29 లక్షల మందికి రాష్ట్రంలో పెన్షన్లు ఇస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 38 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. బియ్యం కాడ కూడా సీలింగ్ పెట్టేది, కోటా పెట్టేది. మనిషికి 4 కిలోలు, ఇంటికి 20 కిలోలు అని చెప్పి సీలింగ్ పెట్టేది. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పింది ఒకటే, పేదవాళ్ళకి ఇచ్చే కాడ కోషిష్ చేసుడైంది, ఇట్లా కాదని చెప్పి మనిషికి 4 కిలోలు ఉన్నదాన్ని 6 కిలోలు చేసి ఈరోజు ఇంట్లో 10 మంది ఉంటే 16. అదే రకంగా మీరెవరు అడగలేదు, ముఖ్యమంత్రి ఎన్నికల్లో మాట ఇయ్యలేదు. అయినప్పటికీ ఈ రోజు మీ కష్టం చూసి, ముఖ్యంగా ఆడబిడ్డల కష్టం చూసి మీరు బయటికి పోయి, ఎండాకాలం వచ్చిందంటే బయటికి పోయి బిందెలు పట్టుకొని, కుండలు పట్టుకొని నడిచిపోయి ఆ గల్లి చివరికో లేకపోతే కిలోమీటర్ నడిచిపోయి నీళ్లు తెచ్చుకునే అవస్థ ఉండద్దన్న ఉద్దేశంతో మీరు అడగకపోయినా, ఎన్నికల్లో ఓట్ల కోసం మాటలు చెప్పకపోయినా ఈ రోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా ధైర్యంగా అసెంబ్లీలో నిలబడి చెప్పిండు, మీకు గనక వచ్చే ఎన్నికల లోపు 2018 ఆఖరి వరకు ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళేయకపోతే మళ్ళీ ఎలక్షన్లో ఓట్లు కూడా అడగనే దమ్మున్న నాయకుడి దేశంలో కేసీఆర్ తప్ప ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఈ రోజు మన నియోజకవర్గానికి ఏం కావాలి? మన నియోజకవర్గం గురించి కానీ, మన తెలంగాణ గురించి కానీ కేసీఆర్ గారు చెప్తుంది ఒకటే. అప్పుడెప్పుడో దాశరథి గారు మహాకవి ఆయన ఒక మాట అన్నాడు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నాడు. ఈ రోజు మన కేసీఆర్ గారు చెప్తుంది ఒకటే, నా తెలంగాణ కోటి రతనాల వీణనే, కానీ నా తెలంగాణ 1,00,00,000 ఎకరాల మాగాణం కూడా కావాలి. మా సిరిసిల్ల ప్రాంతంలో, ఇట్లాంటి మెట్ట ప్రాంతాల్లో బీడు భూముల్లోకి బ్రహ్మాండంగా సాగునీరు రావాలి. మానేరు పరవళ్లు దొక్కి ఈ బీడు భూములన్నీ కూడా సస్యశ్యామలం కావాలన్న ఉద్దేశంతో ఈ రోజు మిడ్ మానేరు నుంచి అప్పర్ మానేరు వరకు ఎత్తిపోతల పథకాన్ని రాబోయే సంవత్సరంన్నర లోపలనే పూర్తి చేసుకుంటాం. సిరిసిల్ల నియోజకవర్గంలో దగ్గర 90,000 ఎకరాలు, పక్కన ఉన్న వేములవాడ నియోజకవర్గంలో మొన్ననే ఎల్లంపల్లి నుంచి నీళ్లు వచ్చినాయి, మీరు చూసింది. దాంతో పాటు మిడ్ మానేరు నుంచి కూడా నీళ్లు రాబోతా ఉన్నాయి. ఈ 2 నియోజకవర్గాలు కలిపితేనే దగ్గర 2 లక్షల ఎకరాలకు మనం సాగునీరు ఇచ్చే పరిస్థితి కూడా రాబోయే సంవత్సరంన్నర 2 సంవత్సరాలనే ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తాను. అట్లాంటి తెలంగాణలో మనం కోరుకుంటున్నది 2 కోటి ఎకరాలకు సాగునీరు రావాలి. దాంతో పాటు ఇంటింటికి తాగునీరు రావాలి. ఈ రోజు ముఖ్యంగా ఆడబిడ్డల కోసం, మాతా శిశు సంరక్షణ కోసం సిరిసిల్ల పట్టణంలో, సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 12 కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేకమైన సెంటర్ మంజూరైందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే రకంగా ఇక్కడికి రాకముందే సిరిసిల్ల పట్టణానికి సంబంధించి 32 కోట్ల రూపాయలు కూడా పట్టణాభివృద్ధికి కూడా మంజూరు చేసుకున్నాం. మున్సిపాలిటీలో రోడ్లు గాని, మోరీలు గాని సిరిసిల్ల పట్టణంలో ఫలానాది లేదు అని చెప్పేదానికి వీలు లేకుండా అన్ని కూడా అభివృద్ధి చేసుకునే దానికి 32 కోట్ల రూపాయలు. రాష్ట్రంలో 5,400 పాఠశాలలుంటే అందులో 3,354 పాఠశాలల్లో నిన్ననే మన పిల్లలందరికీ
డిజిటల్ బోధనా విధానాన్ని కూడా ప్రారంభించుకున్నామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. 65 ఏళ్లలో వాళ్ళు చేయని పని ఈ 2.5 ఏళ్లలో మొత్తం వాళ్ళు ఇచ్చిపెట్టిపోయిన సమస్యలన్నీ మనం పరిష్కరించలేదన్నట్టు ఇలా దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి అందుకే మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. డెఫినెట్ గా మీరిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. 5 ఏళ్ల కోసం మీరు టైం ఇచ్చిండ్రు. ఈ 5 ఏళ్లలో సిరిసిల్ల రూపురేఖలు మార్చకపోతే తప్పకుండా మీకు శిక్షించే అధికారం మీకుంటది. తప్పకుండా మీరు అడిగే అధికారం మీకుంటది, నిలదీసే అధికారం మీకుంటది. ఎందుకంటే మీరిచ్చిన పదవితోని ఇలా నేను మంత్రినైనా ఇంకోటైనా ఎక్కడ పోయి మాట్లాడినా మా సిరిసిల్ల అక్క చెల్లెలు మా అన్నదమ్ములు ఇచ్చిన ఓట్లతోనే ఈ రోజు నేను ఏదైనా కూడా మీరిచ్చిన రాజకీయ జన్మతోనైనా. కాబట్టి నిలదీశాకు మీకుంటది తప్ప ఎవరు పడితే వాళ్ళు దారిని పోయే దానయ్య, గడ్డాలు మాసిపోయిన వాళ్ళు, మీసాలు పెంచుకున్న వాళ్ళు, ఆ బూజు పట్టిన కండువాలు దులుపుకొని నిన్నయాల అంగట్లకు బయలుదేరిన వాళ్ళు మాట్లాడితే మాత్రం పట్టించుకునే అక్కర్లేదు. మేము పట్టించుకోము, మీరు కూడా దయచేసి పట్టించుకోవద్దని చెప్పి ఆగం కావద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కానీ మీరేం ఫిగర్ చేయకుండా ఉప్పుకేం కొరత లేదు. నిన్న మొన్ననే మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు కూడా చెప్పిండ్రు, ఉప్పు విషయంలో వాళ్ళొకరు వీళ్ళొకరు పుట్టించే పుకార్లను నమ్మకండి. ఏ రంది లేదు, బ్రహ్మాండంగా ఉప్పు కావాల్సినది ఉంది.